ఎవరైనా మహిళా సోదరులు రావాలా, కొద్దిగా రావాలా ప్లీజ్. ఇంత నష్టం జరిగినా మనకు 2 పంటలు అనర్గళంగా వండగలుగుతాయి. అట్లాంటి సంక్షేమం చేసిండు, అట్లాంటి పనులు చేసిండు. రేపు పొద్దున మనం మొన్న గెలిచిన తర్వాత అన్న దగ్గరికి మేము వెళ్ళాము. అన్న మా పరిస్థితి లిఫ్ట్ అంతా మంచిగా అయిపోయింది, ఇప్పుడు లిఫ్ట్ కొంచెం లీకేజ్ ఉన్నాయి. జై తెలంగాణ. మైక్ చక్కగా పెట్టరా బాబు. జై తెలంగాణ. ప్రజా ఆశీర్వాద యాత్రలే భాగంగా ఉమ్మెడ గ్రామానికి వచ్చిన నాకు మా అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున మంగళారతులతో, తప్పుల వాయిద్యాలతో, బోనాలతో, బొడ్డెమ్మలతో, మరి డీజే సౌండ్తో, మరి ముఖ్యంగా నవ్వు ముఖాలతో స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, నన్ను పైకి రాగా తీసుకొచ్చినటువంటి మా యంగ్స్టర్ ఉమ్మెడ నాయకులకు, వేదిక పడినటువంటి వారందరికీ, ప్రత్యేకంగా మా అక్క చెల్లెలకు, నా తోబుట్టులకు, నా అమ్మలకు చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో ఈ రోజు ఉమ్మెడకత్తే అంత సంతోషమైంది. ఇంటికి 2 చెప్పున భార్య భర్తలు మొత్తం వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు అని చెప్పి సందర్భంగా అమ్మని. అదే విధంగా ఎంపీటీసీ మనోజ్ రావు గారికి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పేషెంట్ గారికి, భూమేష్ అధ్యక్షుల గారికి, ఓంకార్ గారికి, మాజీ సర్పంచ్ రావుల సురేష్ గారికి, మరి సాయిరెడ్డి గారికి, పేగారి రాజు గారికి, కుమ్మరి మురళి గారికి, కుమ్మరి అశోక్ గారికి, రావు మురళి గారికి, సాకలి ఆశాల గారికి, సాకలి మురళి గారికి, దమ్మన్న గారికి, బుచ్చ నమేష్ గారికి, మేరడు దమ్మ బుచ్చన్న గారికి, దమ్మ మహేష్ గారికి, మేరడు రవి గారికి, గుడివ సాయిరెడ్డి గారికి, దడ్లు సాయిరెడ్డి గారికి, మేరడు ముత్తన్న గారికి, గాండ్ల సాయిరెడ్డి గారికి, తొండ గంగారాం గారికి, ఎండి అజిం గారికి, స్వాతి సురేష్ గారికి, దేవత రామదాస్ గారికి, అల్లం ముత్యం గారికి, ఓంకార్ గారికి, రావుల సురేష్ గారికి, మోరడు సుధీర్ గారికి, అంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం ఉండదు. ఉన్నలంతా నశిస్తారు. 2 సార్లు 2014లో ఆ రోజు మీ కడుపుల తలకాయ పెట్టి మీరు నన్ను ఆశీర్వదించమని ఆ రోజు మీకు శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తే నేనేం పనులు చేయకున్నా కానీ నన్ను 15,000 మెజార్టీతో గెలిపించింది ఉమ్మెడ గ్రామస్తులు నా దేవుళ్ళు కాదా? అదే విధంగా మరియు ముఖేష్ గారికి, అరుణ్ గారికి, సంజయ్ గారికి, రామ్దాస్ ఎక్స్ ఎంపీడీస్ గారికి, సుశీల భోజేందర్ గారికి, ఉప్పల ఓంకార్ గారికి, లిఫ్ట్ చైర్మన్ ఓంకార్ గారికి, ఇంకో ఓంకార కుమ్మరి మురళి గారికి, కుమ్మరి అశోక్ గారికి, పేర్లు చెప్పినకు నాయన పేర్లు చెప్పను వాళ్ళకి ముఖమెండ కొడుతుంది నాయన చెప్పాలా. అబర్ ఆనంద్ గారికి, బ్యాగరు గుడ్ల మురళి గారికి, ఎండి నాదర్ ఉన్న ఓట్లన్నీ పేరు రాసిచ్చింది. ఎన్నోట్లునే కని రాసిచ్చింది. కుమ్మరి మురళి గారికి వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళకు, మీ చుట్టాలకు, మీ కుటుంబ సభ్యులందరికీ పేరు ఎప్పుడు చెప్తా. ఇంకా ఎప్పుడు వాళ్ళకి ముఖమైన కొట్టని మన అందరి గ్రామస్తులందరికీ చేతులెత్తి శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామానికి వస్తా ఉంటే ఈ గ్రామంలో 32 మంది వికలాంగులు ఉమ్మెడ పిలుచుకోయే రోడ్డు కాడ సిహెచ్ కొండూరు దగ్గర నాకు వచ్చి ఏమన్నారు, ఈ ఊర్లో వికలాంగులు ఉన్నారా? చప్పుడు అందుకోసమే మేమంతా సార్ గెత్తాం, కారు గెత్తాం, కేసీఆర్ గెత్తాం. ఉమ్మిడలందరూ కాళ్ళు మొక్కి 30 మందిని 2,000 మందికి దండం పెట్టి నీకు ఓట్లు వేపిస్తాం, నువ్వు ఉమ్మెడకు పోవలసిన అవసరం లేదన్నా అన్నారు. వాస్తవం కాదా? ఈ యొక్క గ్రామంలో 32 మందికి నెలకు 4,000 పదహారు రూపాయలు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? వీళ్ళు చెప్తలేరు. పోవాలి ఎంత వస్తున్నాయి? ఉమ్మెడలు చెప్తలేరు ఎంత వస్తున్నాయి పింఛన్లు. వాళ్ళ పేర్లు అవుతా మీరు చెప్పన్నా. కాసుగడ్డి ముత్తన్న, దారం భూదేవి, పెప్పిలి ఉమేష్, పుట్టి చిన్న గంగాధర్, కాసుగడ్డి గంగు, మళ్ళీ ఎంకుబాయి, పుట్టి కూడా సాయమ్మ, తోట మురళి, మీసాల సోనియా, గంగరాజుల
ముత్తమ్మ, మేర మురళి, మేకలు ముత్తమ్మ, కుసుల దేవాయ్, జూన్దార్ విద్యాసాగర్. మీ ఇంటి పక్కన లేరా? వాళ్ళకి 4,000 పదాలు అత్తలేవా? మరి సంపత్లేదు. ఇవే కాకుండా ఈ ఒక్క ఉమ్మడి గ్రామంలోనే 616 మందికి నెలకు 2,016 రూపాయలు చొప్పున, ఒక్కొక్క కుటుంబానికి 2,016 చొప్పున నెలకు 12,74,000 రూపాయలు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? 12,74,000 ఒక్క ఉమ్మడి గ్రామం. మరి సంపత్లేదు. సంవత్సరానికి 1,53,00,000. ఎంత? 10 సంవత్సరాల్లో ఉమ్మడి అచ్చినళ్ళు ఇళ్ళల్లా రాను నా ముంగడ కయ్యమానికి వరే ఆగారు. 616 మందికి పైసలు వస్తాయేనా? ఈ పైసలే కాదు, ఉమ్మడి గ్రామంలో అత్త కోడళ్ళ మధ్య సంబంధం పెరిగింది. మామ కోడళ్ళ మధ్య సంబంధాలు మంచిగానే. అత్తమ్మ బాగున్నవారు కోడలు పిల్లలు అంటారు, అంటలేరా? సంచి నిండా అత్తకు పైసలు, కోడలు మాట్లాడుతుంది కాదా? అత్త మామలు, మామ అత్తలు కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? హైదరాబాద్ నుంచి పోడలంటే చక్కగా అమ్మ బాబు దగ్గర పోడు పోతుంది, తాత ఆ ఇంటికి సంచిన పైసలు బస్సులకి పోవాలి. అంతేనా? బిడ్డ తల్లి దగ్గరికి వస్తే అన్నామని పట్టించుకుంటలేరు. అమ్మ బాబు బాగున్నావే, పుట్టింటి పట్టు చిరుతారు కదా. ఈయన ఉమ్మేలా అరే జీవన్ రెడ్డి ఏమి ఇచ్చిందా? నీ కళ్ళు కనబడతలేదా? ఈ 12 కోట్ల రూపాయలు నేను ఇచ్చింది కదా, నీకు దయ్యం పట్టిందా భూతం పట్టిందా? ఈ బీజేపీకి వాస్తవం కాదా? 12 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇదే కాదు మా వికలాంగుల పింఛన్లు ఇచ్చాం. అదే కాదు రైతు బీమా ద్వారా ఉమ్మడి గ్రామంలో 11 మంది చనిపోతే కాంగ్రెస్ బీజేపీ ఆయంలో ఆ బిడ్డే భర్త చనిపోతే భార్యను పట్టించుకున్నాడు లేడు, భార్య చనిపోతే భర్త పిల్లల్ని పట్టించుకున్నాడు లేడు. మనల్నే ఇంటికి పోతే అప్పడుగుతారని మాట్లాడే ఓటర్లు కాదు. అట్లాంటిది ఈ గ్రామంలో 11 మంది మా అక్క చెల్లెళ్ళలో చనిపోయిన 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఎవరైనా కాంగ్రెస్ బీజేపీ పట్టించుకున్నాడా? మన ఇంటికి వచ్చి మాట్లాడిచ్చిందా? ఈ బీజేపీకి ఉమ్మడి రోడ్డు తెలుసా? ఇవాళ ఉమ్మడి పిచ్చి పెద్ద రోడ్ ఏమనత్తు వీడు 30 ఏళ్ళు పోయిండు. ఈ రోడ్ వేయించిందా? కాంగ్రెస్ వేయించిందా? ఉమ్మడి పిచ్చికి 120 కోట్లు ఇచ్చిందా? ఉమ్మడి నుంచి సిహెచ్ కొండకు డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? నందిపేట నుంచి ఉమ్మడి వరకు బ్రిడ్జ్ వేయించింది ఎవరు? ఆ బ్రిడ్జ్ మీదకి ఆదిలాబాద్ వేటందుకు బ్రిడ్జ్ చేసింది ఎవరు? ఇక్కడ నుంచి కోమటిపల్లికి రోడ్డు వేయించింది ఎవరు? అక్కడి నుంచి తల్లేకు రోడ్డు వేయించింది ఎవరు? వెంకటేశ్వర్ మండల్ వచ్చింది ఎవరు? ఆర్మూర్లో ఫైర్ స్టేషన్ వచ్చింది ఎవరు? ఇవి కాదా? ఈ ఒక్క గ్రామంలోనే 11 మంది చనిపోయిన ఉన్నారు. నేను చెప్పాలా? జీవన్ రెడ్డి నువ్వు ఏమిచ్చినాడు అని నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నన్ను తిడితే శివుడు ఊరుకుంటాడా? పాపం తగ్గదా? పనిచేసిన తిడితే పాపం తగ్గదా? వాళ్ళ తిట్లే నాకు ఆశ, తిట్టు కాదు. ఉండేళ్ళకి నాకు గుణం తెలదా? తెలుసా లేదా? గొల్లపెంట మల్లేసి ఇంట్లో చనిపోయినప్పుడే, పుట్టి చిన్న ముత్తెన్న ఇంట్లో చనిపోయినప్పుడే రాముల రాజు వాళ్ళకొండ భూదేవి మాల సత్యగంగు గడిచరం నడిపి పేజాడట్టు మనకి కీని పేజన్న కొండాకూరు గంగారెడ్డి ఈసపల్లి పెద్ద నర్సయ్య ఉప్పరి పేజారం పుచ్చ రమేష్ ఇంట్లో చనిపోయినప్పుడే వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడానికి 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చింది నేను కాదా? ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మన తమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఎవరో బీజేపీ మాట్లాడేందుకు వచ్చిందా? మీ పెళ్లిలకు పేరెంటాలకు వచ్చిందా? సాగు కబుర్లు చెప్తే వచ్చిందా? ఈ బీజేపీకి ఉమ్మెడ ఊరు తెలుసా? ఉమ్మెడ పచ్చగూడ పిచ్చి తెలుసా? ఇక్కడున్న గుడి తెలుసా? మీరు దవాఖానాలు ఉంటే మాట్లాడిచ్చిందా? మీ పెళ్లిలకు పేరెంటాలకు వచ్చిందా? మీరు పిలిస్తే పలికిందా? 30 ఏళ్ళు ముఖం కనబడ్డదా? వాడి ముఖం మీకు తెలుసా? మీ ముఖం వాడికి తెలుసా?
ఇప్పుడు కొత్తగా వచ్చి ఉమ్మడికి వచ్చి ఉమ్మడిలో అమ్మకు పువ్వు పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడా? ఈ లిఫ్ట్ కు 2,70,00,000 తెచ్చింది ఎవరు? కాదు, బీజేపీ తెచ్చింది. కాదు కాంగ్రెస్ కొత్తడు వారు వచ్చిందా? ఈ లిఫ్ట్ కు పైసలు ఇచ్చింది ఎవరు? ఈ మాయాపూర్ నుంచి డాంబర్ రోడ్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ నుంచి పార్కులకు రోడ్డు వేయించింది ఎవరు? ఇన్ని పనులు చేసి మళ్ళా 11 మంది ఇళ్లలో చనిపోతే భార్య ఆగమైతుంది. భర్త చనిపోతే భార్యను ఎవరు పట్టించుకోడు? మన ఊళ్ళో పట్టించుకుంటాడా? ఆమె అప్పులు కడతాడా? పిల్లగాళ్ళ చదువులు మొత్తైనా లేరా? వాళ్ళ పిల్లగాళ్ళ చదువులకి 5 లక్షల రూపాయలు పడయా? ఎట్లయితే ఈ 11 మందికి మేము రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇచ్చామో, రేపు మన ఉమ్మడి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మన అక్క చెల్లెల ఇళ్లలో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల రైతు బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా ఇస్తాం. మనకు మంచిదేనా? ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ అంటే కాంగ్రెస్ హయాంలో తెలుసా? బీజేపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందా? ఆయనకి సీఎం దిక్కుపోతే అడిగితే పిఎం ఇచ్చిందా? పిఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందా? ఒక్క ఉమ్మడి గ్రామంలోనే 57 మందికి 22,71,000 రూపాయలు మీరు దావకాలలో ఉన్నప్పుడు ఇచ్చింది. వాస్తవం కాదా? మీరు దావకాలలో ఉంటే నేను పలకరియలేదా? మీరు పరేషన్లో ఉంటే నేను డబ్బులు ఇప్పియలేదా? మీరు దావకాలలో ఉంటే ఎన్ఓసీలు ఇప్పియలేదా? మా ఇంటికి ఇచ్చిందా? అదే కాకుండా యాదవులు ఉన్నారా మన ఊళ్ళో? 20 కోట్లు ఒక పొట్టేలు. ఎంతమందికి ఇచ్చినా? 15 మందికి. వాళ్ళు కోర్లు నేర్పుకుంటారు. పింఛన్లు ఇచ్చిన వాళ్ళు ఇంట్లుంటారు. కళ్యాణ లక్ష్మి తీసుకొని పెళ్లి చేసుకున్నారు 76 మంది ఉన్నారు. ఎంతున్నారు? ఎంతమంది పెళ్లిలైనాయి? 76 మందికి ఒక్కరికి 1,01,116 రూపాయలు ఇచ్చి ఆడబిడ్డల పెళ్లిని చేసింది. వాస్తవం కాదా? పెళ్లి చేసిన పెళ్ళ మొగడు హైదరాబాద్ లో, ఇయ్యబొద్దు వెళ్ళేమో నిజామాబాద్ లో డిచ్పల్లిలో పాల్గొన్నారు. ఇక్కడ వెళ్ళేమో ఇంట్లో 1,00,000 రూపాయలు తీసుకున్నాను. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు నా లగ్గం. మరి నా లగ్గమే ఒరియలేలా? అక్కడ ఉన్న వస్తారా? పెళ్లి చేసుకున్న ఎట్లా వేస్తారా? కాళ్ళు యొక్క మన ఉమ్మడి గ్రామంలో 73 మంది ఉన్నారు. ఎంతమంది? 73,11,000 రూపాయలు ఇచ్చిన ఒక్క ఉమ్మడి గ్రామంలో. ఇంకటికి ఎవరైనా ఒక పెళ్లికి 5,000 ఇస్తే చెట్లకు బొడ్డు కోసి వారి పేరు పెట్టేది. పలానా భోజనం 5,000 ఇచ్చేది. వాస్తవం కాదా? మా చిన్నప్పుడు మా తాత ఎవరికైనా పైసలు ఇస్తే మా తాత పేరు రాజన్న పేరు పెట్టేది. పుట్టిన పిల్లగానికి ఇయ్యాల 1,01,110 ఒక సప్పట్లన్నీ కొడతలేదు. ఎక్కడ నేను కొడతలేదు, యారు నేను కొడతలేరు. కన్నా మీ బిడ్డలకు పెళ్లి కాలేవా? మీరు సప్పట్లు కొడతలేరు కాబట్టి నేను పేర్లు తినలేరా? మేకలు కోసుకోలేరా? మరి నాకు సప్పుడు ఎందుకు? మరి మల్క ప్రణీత పలకం ప్రవళిక దూదారిక కసర సింధుజ మంగళం గంగమణి పల్లె ప్రియ తోకల నాగమణి లక్కారం ప్రత్యూష నాగమరుణ గట్టు స్వప్న పొలాస సిరిస హిస్సపల్లి అరిక పుప్పలాలేక గాడపల్లి సుడిత రావుల మమత ఆల్గోడ్ సత్య ఆకుల శోని డాగర్ మైమలత సాయి సమత గుడ్డెల్ల అమృత దూడ సుష్మా. కాలేవా దూడలు? దూడలంటే ముందుగా పొందరు. నాకు ఎక్కనే జంగ వినిస ఉప్పడి అనుస పుచ్చ రాజిత అల్లాడి మౌనిక పేకల సిరిస ఆకుల గంగలక్ష్మి ఈర్ల నిఖిత కానూరు సోనే పుచ్చ రాజా మట్ట సౌందర్య చిట్ట ప్రవళిక అల్లగొండ నగ్మ చేరల్ల సునంద జుంబోని అనిష సందు లావణ్య కాసుగంది నవనీత సందు గౌతమి చేరల్ల సుష్మ తావటి శరణ్య గుమ్మడి రామలత సుంకరి రజిత. పింఛన్లు ఇచ్చిన సున్నం పెడతారా? తోబుట్టుగా నా చెల్లెలకు పెళ్లి చేసినారు మంచిగా. అమ్మ బాపు అత్త మామ అన్న వదిలే తమ్ముడు మరదలు మీరు మీ భార్య 10 మంది ఓట్లేరా? ఈ 70 మంది 600 ఇంటూ 10 6,000 అయితే ఈ చుట్టాలు కూడా చేయలేదు కాదా? వచ్చిన ఇంట్లో రానంతా కళ్యాణ మనకి
మంది మహిళలు ఇక్కడ ఉంటే అంతమందికి డిసెంబర్ 4వ తారీఖు తర్వాత సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయల పింఛన్ ఇస్తా. ఎంత ఇస్తా? గట్టిగా ఎప్పుడు నాయన ఇప్పుడు ఎంత ఇస్తున్నా? 2,000 మిగులుతుంది. 2,016 ఇస్తున్నా. 2,016 మా ముసలి పింఛన్లు, మా బీడీ కార్మికుల పింఛన్లు, మా ఒంటరి మహిళల పింఛన్లు మళ్ళా నేను గెలిచిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎంత ఇస్తా? ఎంత ఇస్తున్నా? మరి 3 డిస్కౌంట్ మిగులుతా. ఎంత ఇస్తా? 5,000 రూపాయల పింఛన్ ఇస్తాను. చెప్పింది చేసినమా? గిన్ని పైసలు తెచ్చినమా? గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల నుంచి 9 నెలల వరకు ఏ ఒక్క నా తోబుట్టు గర్భిణీ స్త్రీ తోటకు 10 బీడీ కార్మికులు చుట్టద్దనే 12,000 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్డు తినబెట్టి ఒక సొంత బిడ్డ కాపాడుకున్నట్టు మేము కాపాడుకున్నది వాస్తవం కాదా? గర్భిణీ స్త్రీలకు 12,000 ఇచ్చింది వాస్తవం కాదా? ఆ గర్భిణీ స్త్రీ ఉమ్మడి నుంచి ఒక్క ఫోన్ చేస్తే అంబులెన్స్ పంపించింది వాస్తవం కాదా? మన చెప్పండి. ఆ అంబులెన్స్ పంపించిన తర్వాత 30 కోట్లు పెట్టి 100 పడగల ఆసుపత్రి తీసుకొచ్చి అక్కడ ఉచితంగా డెలివరీ చేయించింది వాస్తవం కాదా? మీకు పోసులు తీసుకు కూతురు 50,000 మంచిది. ఇది మంచిదా? అది మంచిదా? మరి నన్ను మర్చిపోతారా? నన్ను కూడా బిడ్డ పుట్టే ఆడబిడ్డ పుట్టినా మగ బిడ్డ పుట్టినా కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ లో జాన్సన్ సబ్బు పోవడం. అది ఇదేంది సార్ అంటే పిల్లలేని సబ్బు. ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడతాడో మా ఉమ్మడి గ్రామంలోని అక్క చెల్లెల పిల్లలంతా అదే సబ్బు పెట్టినట్టు ఇయ్యలేదా? ఇచ్చినా లేదా? తల్లికి బిడ్డకు బట్టలు, పిల్లగాడు ఏడిస్తే తాత ఆయిల్ సతాయిస్తే ఉయ్యాలిచ్చిన తర్వాత పిల్లగాడు తోమలు గుర్తున్నాయి. తోమ తెరిచిన తర్వాత ఇంకా పిల్లగాడు ఏడిస్తే రూపడానికి గల్లు 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 కలిసి మరి సపరేరా తిన్నది మర్చిపోతారా? 10,000 రూపాయల చెప్పున ఇస్తున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 10,000 16,000 రూపాయల రైతు పంపిస్తుంది. ఎంత? మరి గాలకైనా సార్ ఊకే రైతులకు అని అంటారు. అంతేనా? మీకు కూడా ఇస్తే పింఛన్లు రాని వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. వికలాంగులు ఉన్నారా? గాడున్నాడు, అక్కడ ఉన్నాడు. చెప్పారు ముత్తెన్ ఉన్నాడా? ముత్తెన్న నలుగు ముఖం నీ 4,016 6,000 తెలిపే. నరేష్ ఉన్నాడా? నరేష్ కూడా ఇద్దరు నాకు బాకీ ఇరు పైసే 6,000 ఏం చేసుకుంటారా? అంతగా అంతేనా? బాకీ ఇస్తారా? గాళ్ళకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మన వికలాంగులందరికీ 6,000 ఇస్తామని చెప్పి. అంతేనా? పుట్టిన బిడ్డను కేసీఆర్ కిట్టించి ఇంకా కూడా మన ఊర్లో ఆడవాళ్ళందరూ కూడా నెత్తి మీద బిడ్డెత్తుకొని పోగొట్టే మా అక్క చెల్లెలందరికీ ప్రతి ఇంట్లో నల్లా విత్త నీళ్ళు ఇస్తామని చెప్పి 1,96,00,000 రూపాయలు ఇచ్చి మీ అందరి ఇళ్లలో నల్లా విత్త నీళ్ళు ఇచ్చి వాస్తవం కాదా? మొత్తం ఎంతమంది ఇళ్లలో నల్లాలు పెట్టా? 896 మంది ఇళ్లలో నల్లాలు వచ్చాయి. వాస్తవం కాదా? మరి ఆడవాళ్ళు సపోర్ట్ పెట్టారు. చాలా దివాకర్ ఇంటికన్నా పాత బోరింగ్ ఉంటుంది. యాదుకున్నదా? శాలలో దివాకర్ ఇంటికన్నా గాడ కొట్టంగా బాగా మీ చెప్పలని వస్తుండే. వాస్తవమేనా? శాలలో దివాకర్ ఇంటికన్నా మళ్ళా విద్యాసాగర్ ఇంటికన్నా బోరింగ్ ఉండేది. గుర్తు లేదా? సప్పుడు శాలలో దివాకర్ ఇంటికన్నా బోరింగ్ కొట్టి కొట్టి మీ చెప్పలు మొయ్యలేదా? విద్యాసాగర్ ఇంటికన్నా బోరింగ్ కొట్టి మీ చెప్పలు మొయ్యలేదా? లేదా? ఈ ఉమ్మడి గ్రామంలో ఏ ఒక అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకోవద్దని మీ అందరికీ ఇళ్ళ కడ నీళ్ళు ఇచ్చింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా?
ఆడవాళ్ళు సపోర్ట్ కొడతారు అక్కడ ఇక్కడ నేను ఇలా మోనీగా మీ ఊరికి వచ్చి ఇక తెలుసుకునే పోక అర్థమైందా? అదే విధంగా ఇంకా కూడా కొన్ని బాధలు ఉన్నాయి, ఇంకా కూడా కొంత దుఃఖం ఉన్నది. 70 ఏళ్ళ చలి 7 ఏళ్ళ పోతుందా? 70 ఏళ్ళ చలి 10 ఏళ్ళ పోతుందా? ఇంకా కూడా కొంతమంది ఇల్లు లేని నా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు, నా అంగి బట్టి గుంజుతారు కింద. అంతేనా? ఇల్లు లేని మా అక్క చెల్లెళ్ళకు పింఛన్లు రాని మా అక్క చెల్లెళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు ఇస్తాం? డిసెంబర్ 4వ తారీఖు 15 రోజులైతే అయ్యే అర్థమైంది కదా. 17వ తారీఖు తర్వాత ఇంకా కూడా కొంతమందికి లోన్ రాలేదు, అంతేనా? ఉమ్మేర గ్రామంలో ఎంతమందికి క్రాప్ లోన్ రాకపోతే అంతమందికి ఇప్పించే బాధ్యత మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. వడ్డీ లేని రుణం కింద 7,45,000 మాఫీ వచ్చింది. రోజు వరిల కోసం 3.5 లక్షలు, ఉచిత కంటి పరీక్షలే 782 మందికి వేసిన అద్దాలు గురించినాం. కాంగ్రెస్ బీజేపీ కూడా అద్దరిచ్చే కన్నులు ఇయ్యలేదా? వాస్తవం కాదా? మీ చిన్నప్పుడు పుట్ల వెళ్ళినప్పుడు పుట్ల మునిగిన లేరా? పుట్టిలో ప్రయాణం చేసిన లేరా? ఇలా పిలిచేసింది మంచిది కాదా? ఆ పేరే ఉమ్మెడ పంచ గుర్పించు. ఏం పేరు? కొన్నూరు కాపు సంఘంకు 13 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చింది వాస్తవం కాదా? మహిళా దళిత వాడలో ఆదర్శ్ యూత్ సొసైటీ వద్ద 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? దళిత భవన్ మాదిగ సంఘంకు 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? అంబేద్కర్ భవన్ మాదిగ సంఘంకు 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? మీ ఊరుకు నీ ఆడుకు 2.5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? గిన్ని ఇస్తున్నాను. గోదావరిపై ఉమ్మెడ పేరు మీద ఉమ్మెడ పంచగూడ బ్రిడ్జ్కు 108 కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా? కాదా? అంతర్గత సిసి రోడ్లకు 31 లక్షల రూపాయలు వచ్చింది వాస్తవం కాదా? మీ గ్రామ పంచాయతీ 58 లక్షలు వచ్చింది వాస్తవం కాదా? మీరు పిలిస్తే పలికిన, మీరు తాలూకాలలో ఉంటే సీఎం మీరు పలికించిన, మీ పెళ్లి పేరంటాలకు వచ్చిన, మీ పెద్దలకు పిలిస్తే వచ్చిన, మీ ఊర్లో చావు కవర్లు ఉంటారని వచ్చిన, ఈ బీజేపీ వచ్చిందా? కాంగ్రెస్ వచ్చిందా? వాళ్ళు వచ్చి బాగా ఎడుతుడు. ఈ కాంగ్రెస్ బీజేపీ కథంటే ఒక ఊర్లో భార్య భర్తలు పెరుగుతారు. భార్య భర్తలు పెరిగే బీజేపీ భర్త కాంగ్రెస్ భార్య, వాళ్ళ పని ఏంటంటే బట్టలు కుడతారు. సూర్తు అర్థమైంది కదా? బట్టలు కుడితే భార్యని సూది పడింది. ఈ బీజేపీ భర్తను అడిగింది కాంగ్రెస్ భార్య, నా సూది పడింది ఎట్లా పెట్టనుందా మరి చెప్పు అని భర్త అడిగింది. ఆ భర్త అంటే మనదేం లేదో సూది పడింది, ఇల్లంతా నలిగినా కదా, దొరకలేదు కదా, దేవుడికి మొక్కలు ఇచ్చేదుందా సత్యదుందా దేవుడు ఇస్తాడా? పలుగుట్టకు 5 కిలోల చక్కెర కొనిస్తా, సిద్ధుల గుట్టకు 5 కిలోల చక్కెర కొనిస్తా అని బీజేపీ భర్త కాంగ్రెస్ భార్య చెప్పి, అరే ఒక్క సూది కోసం 10 కిలోల చక్కెర ఎందుకయా 500 సూదులు వస్తాయంటే ఈ బీజేపీ భర్త ఏమంటాడు కాంగ్రెస్ భార్యతో, నువ్వుకో ఇచ్చేదుందా సత్యదుందా ఉండేళ్ళకు వచ్చినాక గెలిచినాక చెప్తావా అన్నాడు. చెయ్యరా నువ్వు ఎత్తమని చెప్తారు, ఇయ్యలేదు ఇస్తామని చెప్తారు. నమ్ముతారా? నమ్ముతారా? నన్ను నమ్ముతారా? నేను చెప్పింది వాస్తవం కాదా? అబ్బాయి చాలు, ఇంత ఎండలకు అందరూ ఉన్నారు, చెవుల నిండా ఇనుకొని పోండి. ఈ గ్యారెంటీ కార్డు మీ ఇంట్లో దాసపెట్టు, మళ్ళా వచ్చినప్పుడు నా అంగి పట్టాడు. అర్థమైందా? మళ్ళా గెలిస్తే ఇక్కడ గెలిచిన తర్వాత మన గ్రామంలోని రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్పి సప్పట్టు పెట్టకపోతే మీ అందరికి పెట్టు బియ్యం అంత వీడియో రికార్డ్ అవుతుంది. సప్పట్టు పెట్టినకు సన్న బియ్యం, పెట్టడానికి తొట్టు బియ్యం, కీళ్ళకి తొట్టు బియ్యం, కాళ్ళ ముసలాలకు కూడా తొట్టు బియ్యం వస్తాయి. అప్పుడు తినేటప్పుడు యాదకొస్తాడు ఎమ్మెల్యే,
మీరంతా ఘనంగా వండుకొని వచ్చి అందరికి సన్నబియ్యం ఎంత 4 చెప్పి పని చేస్తాయి. ముఖం ఎండ కొట్టి తిట్టుకుంటే కానీ మళ్ళీ దొరకరు. 30 తారీఖే లగ్గం ఉంది. మళ్ళీ ఇంతమంది నాకు ఏడ దొరుకుతారా? అదే విధంగా 5 లక్షల బీమా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెల ఇళ్లలో ఏ ఇళ్లైనా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే 5 లక్షల బీమాను 48 గంటల్లో ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? డిసెంబర్ 4వ తారీఖు తర్వాత 48 గంటల్లో ఇస్తాం. రైతులకే కాదు, ఉమ్మడి గ్రామంలోని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇస్తాం. వాస్తవమేనా? ముసలి ఉన్నారా? వాళ్ళ పింఛన్లు ఎంత? వాళ్ళకి ఎంత వస్తున్నాయి? ఇప్పుడే 16 మీరు మిక్కుతారా? 16 రూపాయలు 2016 వస్తున్నాయా? మళ్ళీ మనం గెలిచినాక ఎంత ఇస్తాం? ఎంత? పీడీ కార్మికులకు ఎంత? పిఎఫ్ రాణాలకు ఎంత? ఆడలకు పింఛన్ రాణాలకు ఎంత ఇస్తాం? 5,000 రూపాయలు ఇస్తాం. 2,000 ఇస్తామని చెప్పి ఇచ్చినాం కదా. అదే విధంగా వికలాంగులు ఉన్నాడా? వాళ్ళకి ఎంత ఇస్తున్నాయి? ఇప్పుడు మళ్ళీ 16 మిగుతారా? 4,000 ఇస్తున్నాయి. మళ్ళీ ఎంత ఇస్తాం? చెప్పి నా నోరు దండం పెద్ద గట్టిగా చెప్పండి. ఎంత ఇస్తారే? 6,000 పక్కనేనా? రైతు బంధు ఇప్పుడు ఎంత వస్తుంది? మళ్ళీ ఎంత ఇస్తాం? 16,000 ఇస్తాం. సౌభాగ్య లక్ష్మి కింద ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలకు, బీడీ కార్మికులకు, పిఎఫ్ లేబర్లకు 3,000 రూపాయల పింఛన్లు ఇస్తాం. ఎంత ఇస్తాం? మళ్ళా కేసీఆర్ సిలిండర్ బుకింగ్ అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఎంత? కేసీఆర్ సిలిండర్ పుట్టి ఉపయోగంలోని అక్క చెల్లెలందరికీ ఎంతకి ఇస్తాం? బీజేపీ పుట్టి ఎంత? ఇంకా దొంగతనం చెప్తే మనం ఇచ్చిన పింఛన్ గుంజుతుంటారు బీజేపీ. వాస్తవం కాదా? ఆడ సిలిండర్ పుట్టి ఎంత? 1,200కి 800 మన దగ్గర ఉంచుకోడా? మనం ఎంతకి ఇస్తాం? కేసీఆర్ సిలిండర్ పుట్టే మనం గెలిచిన వెంటనే ఉమ్మడి గ్రామస్తుల అక్క చెల్లెలందరి ప్రతి ఒక్కరికి కేసీఆర్ సిలిండర్ పుట్టే 4 ఇస్తాం. మీరంతా ఎవరైనా ఆరోగ్యం బాగలేక తావుకాళ్ళల్లో ఉంటే ప్రతి ఒక్కరికి 15 లక్షల వరకే కేసీఆర్ బీమా ఆరోగ్య రక్ష కింద 15 లక్షల వరకు ఉచితంగా తావుకాళ్ళలో వైద్యం చేపిస్తాం. ఎంత చేపిస్తాం? 15 లక్షలు. మంచిదేనా? ఇవన్నీ ఏపిస్తాం. ఇచ్చిన కాడికి ఇచ్చిన, ఇయ్యలేము. ఇల్లు లేనోళ్ళందరికీ కూడా డిసెంబర్ 4వ తారీఖు తర్వాత ఇల్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి సందర్భం తెలియస్తాం. ఎక్కడ గెలిపిస్తారా? నవ్వు ముఖాలు గెలిపిస్తారా? మళ్ళా ననకే గుద్దుతారా? అందరు సారికే గుద్దుతారా? అందరు కారికే గుద్దుతారా? గీళ్ళు గుద్దుతారా? అందరు కారికేనా? ఈ నీడకున్న కారికేనా? దేవుడి గుడి దగ్గర ఉన్న కారికేనా? అందరు వేస్తానే పోతాను. వేసేదంతా చేతులెత్తుడు నాకే అమ్మ. గక్కడ ఒక్క చేతులు కడుపు నిండుతున్నాయి. 2 చేతులు, 2 గుడిలో చెట్టు కింద గీళ్ళు కిక్కల పిల్లగాళ్ళు అందరు నాకేనా? కట్టి 2 చేతులు ఒక్కసారి 2 చేతులు కిక్కల. అమ్మాయ నేను మంచిగా నిద్రపోతాను. ఓకేనా? లైసెన్సులు ఎంతమంది లేకపోతే అంతమందికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీరు అప్లై చేసుకోండి. మీకు ఉచితంగా లైసెన్సులు చేపిస్తా అని చెబితే ఒక్క ఉమ్మడి గ్రామంలో 156 మందికి ఉచితంగా లైసెన్సులు ఇచ్చింది. వాస్తవం కాదా? అసైన్మెంట్ భూములను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ పిల్లగాళ్ళ ఎంత లైసెన్సులు తీసుకున్నారు మంచిగా ఉన్నది. బుర్రుమని పోతున్నారు. నా పద్ధతి ఏంది మరి? నా లగ్గం నవంబర్ 30కి ఉంది. పిల్లగాళ్ళంతా నాతోనే ఉంటారా? వీళ్ళు పిల్లగాళ్ళు నాతోనే ఉంటారా? లైసెన్స్ తీసుకున్న పిల్లగాళ్ళ తల్లిదండ్రులు నాకేనా? మీ భార్యలు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకేనా?
వాళ్ళ అత్తమామ నాకేనా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న 73 మంది నాకేనా? పీడీ కార్మికులు తీసిన ముసలు నాకేనా? ఒంటరి మహిళలు నాకేనా? రైతు బీమా తీసుకున్న ఉమ్మడలు నాకేనా? నా డాంబర్ రోడ్ మీద నడిచిన వాళ్ళంతా నాకేనా? కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు నాకేనా? అన్నం పెట్టినోడికి సున్నం పెట్టారు కదా, పెడతారా? పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి చెల్లెకు అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న అక్కకు అడుగు, రైతు బంధు తీసుకున్న రైతుకు అడుగు, గొర్రెలు తీసుకున్న గొల్లలకు అడుగు, చేపలు తీసుకున్న చేపల గుళ్ళలకు అడుగు, రైతు బీమా తీసుకున్న రైతులకు అడుగు, కల్లాల కాడ అడ్లు కొన్న కాపళ్ళకు అడుగు. మనదేం గుర్తు? మీరు మళ్ళా దొరక తెలంగాణ మనదేం గుర్తు? నిజామాబాద్ ముఖ్యమంత్రి కేసీఆర్